సాయి ఎక్కువ సామాజిక అంశాల గురించి అంటే జానపదాలు ఒక రకంగా ఉంటాయి, సామాజిక గీతాలు ఒక రకంగా ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ఉద్యోగులకు సంబంధించిన పాటలు పాడింది ఉంది, తర్వాత ఆటో డ్రైవర్లకు సంబంధించిన పాటలు పాడి ఉంటుంది. ఒకనొక సందర్భంలో గొల్ల కుర్మలకు సంబంధించిన పాట పాడిన ఏలమందకు సంబంధించి అంటే ఒక్కటని కాదు, ఒక సింగర్గా లేకపోతే రైటర్గా అయినప్పటికీ ఒక్కొక్కరు దాంట్లో ప్రముఖులు అంటారు కదా, అట్లా సాయి ఎక్కువగా సామాజిక అంశాల గురించి పాడిందే నేను విన్నాను. దాదాపు అమరవీరుల గురించి పాట అంటే సాయే పాడాలి అని అంతగా ఉండే. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. కొన్ని లక్షల వేదికల మీద పాడిన సందర్భం ఉంది. ఎంతో మంది ఆ పాట విని ఏడ్చి నేను ఎన్నోసార్లు. సో ఒక 10 సంవత్సరాల తెలంగాణ ఉండే పరిస్థితులు వేరు, ఈ 6 నెలల నుంచి తెలంగాణ ఉండే పరిస్థితి వేరు. సో ఒక్కొక్కసారి అనిపిస్తుందా ఈ టైంలో మళ్ళీ అన్న ఉంటే బాగుండేది, సాయి ఉంటే ఈ పరిస్థితిలో నేను ఇలా ఉండేదాన్ని కాదు కదండి, నేను ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను మీ కావ్య తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారులు వాళ్ళు వాడిన పాటలు ఇన్నని కాదు, అండ్ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేటట్టు చేసింది కూడా మనకి తెలిసిందే పాట ఆట. సో ఇక సాయి చందన్న గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు సాయి చందన్న మనతో లేరు, కాకపోతే ఆయన పాటలు మాత్రం ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాయి. సో ఇది అందరు కూడా ఎరికనే. మరి అక్క రజనీ వాళ్ళ వైఫ్ రజనీ గారికి ఇష్టం ఉన్న పాటలు ఏంది? సో ఒక్కసారి అన్న పాటల గురించి తెలుసుకుందాం. సో ఎన్నో పాటలు రాసిండ్రు, ఎన్నో వాడినరు, సో ఉద్యమ స్ఫూర్తి నింపిండ్రు. సో ఇన్ని పాటలలో ఒక టాప్ 5 తీసుకుంటే మీకు బాగా ఇష్టమైన పాట ఏంది? సాయి ఎక్కువ సామాజిక అంశాల గురించి, హ్యూమన్ రిలేషన్ గురించి, అంటే జానపదాలు ఒక రకంగా ఉంటాయి, సామాజిక గీతాలు ఒక రకంగా ఉంటాయి, అంటే సొసైటీకి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ఒక సింగర్గా లేకపోతే రైటర్గా అయినప్పటికీ ఒక్కొక్క రంగం ఒక్కొక్కరు దాంట్లో ప్రముఖులు అంటారు కదా, అట్లా సాయి ఎక్కువగా సామాజిక అంశాల గురించి పాడిందే నేను విన్నాను. అందులో అంటే హ్యూమన్ రిలేషన్లో అయితే అమ్మ పాట నాకు చాలా ఇష్టం. సాయికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మ మీద పాట చాలా ఇష్టం. నెక్స్ట్ నాకు ఆచలని సముద్ర గర్భం సాంగ్ కూడా సాయి పాడితే చాలా ఇష్టం. తర్వాత దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను నువ్వు అది ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం. అంటే ఒక్కటని చెప్పలేం. ఇంకొక సాంగ్ ఉంటుంది సాయి రాసింది, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, అట్లా చాలా పాటలు ఉన్నాయి. మెయిన్గా ఈ పాటలు అయితే నాకు చాలా ఇష్టం. అమ్మతో బాగా అటాచ్మెంట్, వాళ్ళ అమ్మతో చాలా అటాచ్మెంట్. ఇంకా వాళ్ళ మదర్ కూడా లేరు, చనిపోయారు, 17 yearsలోనే చనిపోయారు. ఉంటుంది కదా ఆ ఎమోషనల్ బాండింగ్ అంతా వాళ్ళకు. ఇప్పుడు ఆయనకు పాట రాయడానికి వచ్చు కాబట్టి అలా పాట రాయడము పాడడము ఆ రకంగా షేర్ చేసేవాడు. తర్వాత మాత్రం రాజకీయాల్లో వస్తే మాత్రం నాకు రాళ్ళు దేలిన నేలలో రతనాల రాసులు చూస్తేమి, మూడు వారిన బీడులో మొలకెత్తే చిగురుల చూస్తేమి, కన్నీళ్ళు నిండిన కళ్ళలో ఆ కలల పంటల చూస్తేమి అనేది కేసీఆర్ గారు రైతు బంధు అనౌన్స్ చేసిన సందర్భంలో దాదాపు మనకు కొన్ని లక్షల ఎకరాలు సాగు చేస్తున్న క్రమంలో పాలమూరు జిల్లాకు కూడా కొంత నీళ్ళ సోర్స్ పెరిగిన సందర్భంలో దాన్ని అలా పాటగా రాసి పాడిండు. ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం. అట్లా అనేక పాటలు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా మారుతున్న తెలంగాణను చూసి అన్న వాడిన పాట. సో తొలుత అంటే మనం రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన పరిస్థితుల్లో అప్పుడు కూడా చాలా సిచ్యువేషన్స్, సో అప్పుడు కూడా మీరు అన్న పరిచయమే, అండ్ తెలంగాణ ఉద్యమం కంటే రాష్ట్రం కంటే ముందుగానే మీ పెళ్లి కూడా అయింది కదా. సో అట్లాంటి టైంలో ఏం పాట పాడిండ్రు అది మీకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించి? అప్పుడు మాత్రం అమరవీరుల పాటలు, దాదాపు అమరవీరుల గురించి పాట అంటే సాయే పాడాలి అని అంతగా ఉండే. రాతి బొమ్మల్లో కొలువైన శివుడ సాంగ్ కావచ్చు. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, తెలంగాణల అమరవీరుల కన్నా, నాకు లిరిక్ అంత రాదు బట్ ఆ పాట పాడుతుండే. దాని తర్వాత స్వేచ్ఛ స్వాతంత్రంకై పోరాడి అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణముల ఒరిగినారా అనే సాంగ్ ఉంటుంది. ఆ పాట జోహారులు ఈ పాట
అలా అనేకం అంటే అమరవీరుల పాట అంటే ఇక సాయి అన్నట్టు కొన్ని ఇంకా రాతి బొమ్మల సాంగ్ అంటే కొన్ని లక్షల వేదికల మీద పాడిన సందర్భం ఉంది. ఎంతోమంది ఆ పాట విని ఏడ్చి నేను ఎన్నోసార్లు అంటే నేను ఒక్కటే కాదు యావత్ తెలంగాణ సమాజం మొత్తం అప్పుడున్న ఉద్యమ సందర్భం కూడా అటువంటిది. అరే ఇంత నిర్బంధం ఉంది, ఇంత కష్టపడుతున్నాం, 2 సార్లు విఫలమైంది ఉద్యమము, ఈసారన్నా సక్సెస్ అవుతుందా లేదా, ఈసారన్నా మన రాష్ట్రం మనకు వస్తుందా లేదా అని అసలు మామూలు స్పిరిట్ కాదు. అదంతా తలుచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబడిచే అంత స్పిరిట్ అంటే యావత్ తెలంగాణ సమాజం మొత్తం. అవును, అదైతే వాస్తవం. అండ్ ఇప్పుడు అంటే అన్న స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి కూడా మన రాష్ట్రం సాధించుకోవడం, తర్వాత మన ప్రభుత్వం రావడం, తర్వాత పాలనా వ్యవస్థ, ఇప్పుడు మీరు అన్నట్టు రైతులకు సంబంధించిన పాటలు ఇట్లాంటివి. సో ఉద్యోగులకు సంబంధించి ఎప్పుడైనా ఏమైనా పాటలు పాడినా? ఉద్యోగులకు సంబంధించిన పాటలు పాడింది ఉంది, తర్వాత ఆటో డ్రైవర్లకు సంబంధించిన పాటలు పాడింది. ఇప్పుడు ఒకనొక సందర్భంలో గొల్ల కుర్మలకు సంబంధించిన పాట పాడిన, ఏలమందకు సంబంధించి అంటే ఒక్కటని కాదు. ఉద్యమ సందర్భంలో ఎలా ఉండేది అంటే ఇప్పుడు పొద్దుగాల ఉద్యోగ సంఘం వాళ్ళు పిలిచిన మీటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఉద్యోగులది ఎలా దోపిడీ జరిగింది, ఏంటి ఎలా అన్యాయం జరిగింది అనేది పాట రూపంలో ఇన్స్టెంట్గా అక్కడక్కడ గట్టి పాడిన సందర్భం ఉంది. అది కాకుండా ఒక ఏరియాకి వెళ్తే ఇప్పుడు పద్మశాలీలు అందరూ చేనేత కార్మికులు అందరూ కలిసి మీటింగ్ పెట్టిన సందర్భంలో మన చేనేతలకు ఎలా అన్యాయం జరిగింది, ఎలా మనం ప్రోత్సహించాలి, ఏంటి అసలు వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళు ఎన్ని రోజులు ఒక ఇటువంటిది ఉంది. ఆటో డ్రైవర్లు అంటే ఒకటని చెప్పలేము. ఇప్పుడు ఈవెన్ టీచర్స్ గురించి పాడింది ఉంది, అంటే ఈ డాక్టర్స్ గురించి పాడింది ఉంది. ఈ ఒక్కరి గురించో లేకపోతే ఒక వ్యవస్థ గురించో అని లేదు, విద్యార్థుల గురించి పాడింది ఉంది. అలా చాలా అంటే వీళ్ళ గురించి పాడిండు, వీళ్ళ గురించి పాడలేదు. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు లేదు, ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. కాబట్టి ఆ పాటలన్నీ కూడా అప్పుడు ఎక్కువ బయటికి రాకపోయి ఉండే. ఇంకొకటి అప్పుడు నిర్బంధం, కెమెరామెన్ల మీద కూడా నిర్బంధం ఉంది, జర్నలిస్టుల మీద. ఒక్క చోట అని కాదు, ఇగో ఈ చోట అటెండ్ అయితే ఇంకో చోట ఏదో వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ జరుగుతున్న సందర్భం ఉంది. అలా ఉంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో బయటికి ఇప్పుడున్న సోషల్ మీడియాలో బయటికి ప్రజెంట్ చేసే పరిస్థితి లేదు. పోయినామా, మనం ఉద్యమం చేసినామా, వచ్చినామా, అంతే తప్ప అది సేఫ్ గా వచ్చినామా అనే మాత్రమే ఆలోచన చాలా మందిలో ఉండేది. ఏదైతే అదైంది. సేఫ్ గురించి కూడా ఎవరు ఆలోచించని పరిస్థితి. ఎంతమంది తలలు వలిగి నెత్తరు గారి చాలా ఇబ్బందికర పరిస్థితులు అండి. అందరూ ఒకరని చెప్పట్లేదు, అన్ని వర్గాల ప్రజలు. సో ఒక 10 సంవత్సరాల తెలంగాణ ఉండే పరిస్థితులు వేరు, ఈ 6 నెలల నుంచి తెలంగాణ ఉండే పరిస్థితులు వేరు. సో ఒక్కొక్కసారి అనిపిస్తుందా ఈ టైంలో మళ్ళీ అన్న ఉంటే బాగుండేది అనగలం, ఇప్పుడు ఇంకా అవసరమని? సాయి చాలా అవసరం అనిపిస్తుంది. కామన్గా సాయి ఏదో పాట మాత్రమే పాడి ఆ రకమైన మనిషి కాదు, మనస్తత్వం కాదు, ఆ రకంగా పని చేయలేదు, ఆ రకమైన మనిషి కాదు. కాబట్టి ఏమనిపిస్తుంది అంటే ఈ సందర్భంలో సాయి ఉంటే ఇంకోలాగుండేది అనిపిస్తుంది, ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కుటుంబం కంటే ఇప్పుడు తెలంగాణ సమాజానికి సాయి పాత్ర చాలా గొప్పగా ఉంటుండేనేమో అనిపిస్తుంది. సో ఎన్నో సందర్భాల్లో ఎన్నో పాటలు పాడినారు. సో ఇప్పుడు ఉండే ప్రస్తుత పరిస్థితులు, ఈ సందర్భంలో మీకు ఏ పాట గుర్తుకొస్తుంది? ఇప్పుడు ఉంటే చిద్రమైపోతున్న తెలంగాణ గురించి అయితే పాడేది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణను సాధించడం, తెలంగాణను పునర్నిర్మించుకోవడము ఒక దశ అయితే, అది కంటిన్యూ కావడం అనేది కూడా అంటే దాన్ని నిర్మించుకున్న దాన్ని అదే స్థాయిలో మళ్ళీ నడిపించడం అనేది చాలా అవసరము. అయితే ఇప్పటి వరకు మనం రాజకీయాల గురించి, మిగతా ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ పరిస్థితుల్లో సాయి ఉంటే మీకు ఏ పాట గుర్తుకొచ్చేది? అంటే బయట అంటారా, పర్సనల్గా ఏ పాట గుర్తుకొచ్చేది? సాయి ఉంటే ఈ పరిస్థితిలో నేను ఇలా ఉండేదాన్ని కాదు కదండి. నేను ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత వాయిస్ అంటే ఇప్పుడు సాయి వాయిస్లో ఒక 1% 2% వినిపిస్తున్నాను నేను. ఆయన గొంతులో 1% 2% వాయిస్ చెప్పగలుగుతున్నా. 90% ఆయన గొంతు వినిపించేవాడు, అది వేరే రకంగా ఉండేది. సాయి ఒక పాట పాడుతుండే, బ్రతుకు మీద ఒక ఆశ అంటే ఏమని చెప్పాలి, భార్య మీద ఒక పాట అంటే ఎంతని రాయాలి, కష్టాల కడలి మీద అని ఒక సాంగ్ పాడుతుండే. బహుశా ఈ రోజు ఉంటే మాత్రం ఈ సంవత్సర కాలంలో నేను పడ్డ
పెయిన్కి సాయి భరించలేకపోయేవాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు సాయి అన్న మనతో లేరు, ఆయన పాటలు మాత్రం మీతో ఎన్నో ఉన్నాయి. సో ఏం పాట గుర్తుకొస్తుంది? కొంతమీర అలోన్లో ఉన్నా, లేదంటే అన్న మీకు యాదకొచ్చిన? సాయిది నాకు ఈ పాట ఆ పాట అని కాదు, ఆల్మోస్ట్ ఈ సాయి ఎట్లా అంటే కామన్గా పాట పాడే సందర్భం ఉంటే పాట వస్తుంది. ఆ సందర్భం కావాలి. ఆ వేదిక ఎక్కిండంటే ఈరోజు ఏదో పాటలు ప్రిపేర్ అయ్యాలని నేను ఒక 5 పాటలు అట్లా కాదు, ఆడికి వెళ్ళినాం, ఆడొక సామాజిక సందర్భం ఉండాలి. ఆ సందర్భం ఉంటే సాయికి పాట వచ్చేస్తుంది, అది ఏదైనా కావచ్చు. అట్లా ఇప్పుడైతే సాయి మెయిన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఉద్యోగుల మీద పాట వచ్చేది. ప్రతి పాట అంటే ఒక్కటని కాదు, ఇప్పుడు సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాట వచ్చేది. రాష్ట్రానికి భవిష్యత్తు ఎలా ఉంది, ఏంటి, ఎలా చేసుకోవాలి, అట్లా అనేక పాటలు వచ్చాయి. అయితే సాయి అన్న ఎంతోమంది అంటే ఉద్యమం టైంలో కావచ్చు, ఉద్యోగుల కష్టాల్లో కావచ్చు, రైతులకి కష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఒక భరోసా ఇస్తూ ఎన్నో పాటలు పాడిండు. ఇప్పుడు అన్నలేని లోటు ఏ పాట గుర్తుకొస్తుంది మీకు? ఆ భరోసా కోసం, ఆ ధైర్యం కోసం, ఒక రెస్పాన్సిబిలిటీ కోసం, అన్న ఉండే కళలు, ఆ డ్రీమ్స్ అన్నీ మళ్ళీ మీరు అచీవ్ చేయాలి అనడం కోసం. అంటే పాట కంటే నాకేం గుర్తుకొస్తాయి అంటే, ఈ చైర్మన్గా అయిన రోజు సాయి ఒక మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. అది నాకు రెగ్యులర్గా రిపీటెడ్గా గుర్తుకొస్తుంది. ఓపిక చూస్తే చాలా చేదుగుంటుంది, దాని ఫలితం చూస్తే తేనె కన్నా తీయగుంటుంది అని అంటారు. సాయి ఇన్సిడెంట్ జరగడము, నేను బయటికి రావడము, కొట్లాడము, తర్వాత ప్రభుత్వంలో జరిగిన మార్పులు అయినా ఫైట్ చేయాలనుకోవడం, ఇవన్నీ చూస్తే నాకు చాలా ఓపిక కావాలి, ఓపికతో పాటు శక్తి కావాలి, శక్తితో పాటు అవగాహన కావాలి. దాని తర్వాత ఫలితం సాయి చెప్పినట్టు నేను బలంగా పనిచేసి 10 మందికి, అంటే నాకు వ్యక్తిగతంగా తేనె కంటే తీయగుంటుంది అని కాదు, తేనె కంటే తీయగుండేది ఫలితం ఆ రకంగా ఉంటుంది ఖచ్చితంగా భవిష్యత్తులో అనిపిస్తుంది. అది ప్రజలకు పనిచేసి అది వాళ్ళకు ఫలితాన్ని అందిస్తే అది తేనంత గొప్పది అనిపిస్తుంది. ఇంతసేపు మీతో మాట్లాడిన ప్రతిసారి నేను పాటని ఎందుకు అడిగినానంటే, ఎందుకంటే అన్నతో మీకు అనుబంధం, అన్నతో ఉండే పాటలు అంటే పెళ్లి కాకముందు కూడా ఆ సాంగ్స్, ఆ డయాస్ దగ్గరనే మీరు కలుసుకున్నారు. సో అవే మీకు చాలా ధైర్యాన్ని, వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరి ముందు గొంతెత్తి మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చినాయని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. అవును, ప్రతి సందర్భంలో ఇప్పుడు ఒక మహిళల, ఎందుకంటే బయట ఒకరు వచ్చి మనతో మాట్లాడి వాళ్ళు చెప్పేది ఒక ఇన్స్టెంట్ అని మాత్రమే నాకు అనిపించింది. కాకపోతే అన్ని ఇచ్చిన ధైర్యం మీ దగ్గర లేదు, కానీ ఆ పాట రూపంలో ఆ ధైర్యాన్ని మళ్ళీ మీరు తిరిగి తెచ్చుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. అవును, అంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ చూస్తే ఒక పాట గుర్తుకొస్తుంది, సాయి రాసింది. ఒక పెన్ను చూస్తే ఒక పాట గుర్తు వస్తుంది. జర్నలిస్టులను చూస్తే ఉద్యమ సందర్భంలో వాళ్ళ మీద రాసిన పాట గుర్తుకొస్తుంది. లేదు లేడీస్ మీద మొన్న పెద్దపల్లిలో ఒక చిన్న పాప మీద, అప్పుడు అటువంటి చూస్తే ఇప్పుడు మదమోహం ముదిరిన మృగాల వెట్టి అటువంటి పాటలు గుర్తుకొస్తాయి. అట్లా ప్రతి సందర్భానికి నాకు ఒక పాట గుర్తుకొస్తుంది సాయి రాసింది. స్పెసిఫిక్గా ఇప్పుడు అంటే ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే రాకపోవచ్చు, కానీ ఆ సందర్భం చూస్తే మాత్రం ఈ పాట ఉండే కదా. ఈ సందర్భం చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇంద్రవెల్లికి వెళ్ళి మాట్లాడిన సందర్భం ఒక రాజకీయ సందర్భం చూసాం. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది, దండుకు అని ఇట్లా ఒక పాట ఉంటుంది, నేస్తమా రావా అని చెప్పేసి, అది సాయి పాడిన సందర్భం ఉంటుంది. ఆ రాజకీయ కోణంలో చూస్తే అసలు ఆ దండు ఎందుకు పుట్టింది? వాళ్ళ మీద వ్యతిరేకంగానే పుట్టింది కదా. ఆ దండును చెదరగొట్టిన వాళ్ళే వచ్చి ఈరోజు నీతి వాక్యాలు చెప్తున్నారు కదా. అంటే చెదరగొట్టిన వాళ్ళు మీన్స్ వాళ్ళని కాల్చి చంపిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చి ఈరోజు నివాళులు అర్పించి నీతి వాక్యాలు చెప్పి అట్లా. అంటే ప్రతి సందర్భంలోనూ ఒక పాట గుర్తుకొస్తుంది, దానికి ఒక రాజకీయ కోణం గుర్తుకొస్తుంది, సామాజిక కోణం గుర్తుకొస్తుంది. అదే మీకు ధైర్యం, అదే ధైర్యం, అదే బలం. బలగం మాత్రం సాయి ఇచ్చిపోయిన తెలంగాణ సమాజం. సో ఇది సాయి అన్న వైఫ్ రజనీ అక్కతో ముచ్చట.